చాలా మంచిదానివి. మంచి వాళ్ళని దేవుడు బాగా చూసుకుంటాడు. మరి చేతులు పద. ఆగు, తుడుచుకో. థ్యాంక్స్. ఖుషి, ఇక నేను ఇంటికి వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. ఏంటి? ఇంటికి వెళ్ళు. మీ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, సరేనా? నేను మీతో వస్తాను. నాతో ఎలా వస్తావు? అలా రాకూడదు. నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. నాకు మీతో రావాలనిపిస్తుంది. ఇప్పటి వరకు కలుసున్నాం కదా, అలాగే అనిపిస్తుంది. కానీ మీ అమ్మ నాన్న ఊరుకోరు కదా. నాకు లేట్ అయిపోతుంది. వస్తాను, బాయ్. ఏమండి, ఏం కావాలి మీకు? ఏం కావాలంటే మాట్లాడేంటండి? అమ్మా, ఎందుకమ్మా గుడి దగ్గర నన్నరా వదిలేసి వచ్చావు? నాకెంత భయం వేసిందో తెలుసా? ఏంటి? నేను నిన్ను గుడి దగ్గర వదిలేసి వచ్చానా? అదే కదమ్మా చెప్తున్నాను. ఎందుకు వదిలేసావు? అమ్మేంటి? ఏం మాట్లాడుతున్నావు ఖుషి? ఏంటమ్మా అలా అంటున్నావు? సరేనమ్మా, రోడ్డు మీద పడిపోతే చిన్నపిల్లను ఓదార్చావు. మరి పరాయి పాపని కన్న కూతురు కన్నా ఎక్కువ ఎందుకు ముద్దు చేస్తున్నావు? నేను కళ్ళారా చూశాను కదా. సార్, తను ముద్దుగా ఉంది కాబట్టి ముద్దు పెట్టుకున్నాను. ఎంత చెప్పినా ఏడుపు మానట్లేదు కాబట్టి హత్తుకున్నాను. ఏంటండి ఇది? అమ్మా, నువ్వేనే ఇలా మాట్లాడుతున్నది? ఎందుకమ్మా ఇలా ఏడిపిస్తున్నావు? చూడు, నువ్వు ఇవన్నీ ఎలా తెలుసుకున్నావో నాకు తెలీదు. నా ఇల్లు అంటున్నావు కదా. సరే, ఈ ఇంట్లో హాల్లో ఉన్న సెల్ఫ్ లో ఏముందో చెప్పు. చెప్పమ్మా, సెల్ఫ్ లో ఏముందో చెప్పు. హాల్లో ఉన్న షెల్ఫ్ లో సాయిబాబా విగ్రహం ఉంది. రోజు మా అమ్మ బాబాని పూజిస్తుంది. థ్యాంక్స్ అమ్మా. టమాటా పప్పు బాగుంది. మా అమ్మ చేత్తో చేస్తే ఏదైనా బాగుంటుంది. ఏంటే, రోడ్డు మీద కాస్త ఓదార్చిన పాపానికి ఇలా పరువు తీసావు? నేను మీ అమ్మనా? అవును కదమ్మా. నువ్వు నాకెప్పుడు పుట్టావే? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఎప్పుడో పుట్టా. మర్చిపోయావమ్మా? ఇన్నాళ్ళు డాడీ దగ్గరున్నా. ఎవరే మీ డాడీ? చెప్పు. ఇంకా నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను. ఇంతకీ ఎవరిది? నాకు చుట్టుకుందేంటి?